హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటానండి. ఈరోజు మనం నువ్వుల లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. హెల్త్కి చాలా మంచిది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నువ్వుల లడ్డూలు చాలా మంచివండి. ఐరన్ ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, మరియు మనకి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు తింటే బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. ఇలా చేసి పెడితే పండుగలప్పుడు పిల్లలకి ఇస్తే చాలా బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. పావు కేజీ బెల్లంలో హాఫ్ తీసుకుంటున్నామండి, అద్దపావు. అలాగే 100 గ్రామ్స్ నువ్వులు అయితే తీసుకుంటున్నాము. దీనికి 10 యాలకులని పౌడర్ దంచి ప్రిపేర్ చేసుకున్నామండి. ఇది మొత్తం బెల్లంని చాపింగ్ బోర్డ్లో కట్ చేసుకుంటే మనకి ఈజీ ప్రాసెస్ అవుతుందండి, త్వరగా చేయడానికి. దీన్ని అయితే హాఫ్ అయితే తీసుకున్నాను ఇందులో. తర్వాత నువ్వులని కడాయిలో వేసి సిమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది చిటపటలు ఆడుతున్నంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. మరి మాడగొట్టకూడదు. మాడగొడితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుండదండి. ఇలా మొత్తం బాగా కలుపుతూ ఫ్రై చేయాలి. అందరికీ తెలిసే ఉంటుందోచండి, తెలియని వాళ్ళ గురించి చూపిస్తున్నాం అంతే అండి. హెల్త్కి మంచిది కాబట్టి అందరం చేసుకొని తినొచ్చు. ఇలా ఫ్రై చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొంచెం చిటపటలాడుతున్నప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసి వెంటనే ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. అలాగే పెడితే ఇంకా మాడిపోతాయి. బెల్లంని ఒక గిన్నెలో వేసేసుకొని బెల్లం మునిగే వరకు వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకొని కొద్దిసేపు పెట్టేయాలి. ఇది బాగా బాయిల్ లాగా దగ్గరికి కావాలండి. మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా పాకం అనేది మనకు ప్రిపేర్ అవ్వాలండి. పాకంతోనే మనకి పర్ఫెక్ట్గా వస్తున్నాయండి లడ్డూలు అయితే. ఇది అవుతున్నప్పుడే ఇందులో యాలకుల పొడి వేసుకుంటున్నాము. బాగా మిక్స్ చేయాలండి. ఒకసారి బాగా కలిపేసుకొని అలాగే స్టవ్ పైన పెట్టేసి దగ్గరే ఉండి చూసుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా పాకంని చూసుకోవాలి. కొంచెం బాయిల్ అవుతుందండి. ఇంకా కొంచెం ఒక 5-10 మినిట్స్ పెట్టేస్తే మనకు పాకం అనేది ప్రిపేర్ అవుతుంది. ఇలా పాకం అనేది ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం నువ్వులను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ పాకం అనేది వాటర్లో వేస్తే మనకు లడ్డు కట్టేలాగా ఉంటే అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. నువ్వులను మొత్తం వేసేసి ఒకసారి కలిపేసి స్టవ్ అయితే ఆఫ్ చేయాలండి. అలాగే స్టవ్ ఆన్లో పెట్టొద్దు, గట్టిగా అయిపోతుంది. వేడివేడిగా మనం స్టవ్ నుంచి దించేసి చేతులకి కొంచెం నెయ్యి రాసేసి లడ్డూలను అయితే ప్రిపేర్ చేయాలండి. కొంచెం చల్లారనివ్వాలండి. మరీ వేడిగా చేస్తే చేయి అనేది కాలిపోతుంది. వేడివేడిగా చేయికి అయితే ప్రాబ్లం కాకుండా చూసుకొని చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే పెట్టేసి కొంచెం చల్లారినప్పుడు ఇలా లడ్డు చేసేలాగైతే ప్రిపేర్ అయిందండి. చేతికైతే కొంచెం నెయ్యి రాసేసుకొని ఇలా కొంచెం లడ్డూల్లాగా చేసుకొని ప్లేట్ కూడా కొంచెం నెయ్యి రాసి అవి పెట్టేసుకోవాలండి. ఇలా వేడిగా ఉంది, అందుకని ఒక 5 మినిట్స్ ఆగేసి చేసేస్తున్నాము లడ్డు లెక్క. అన్నీ అలాగే చేసేసుకొని ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.